మాదిరిగా చేసుకున్న మనం, ఆయన జీవన విధానం ద్వారా మనము మారాలి, మనము అలా బ్రతకాలి అని ఆలోచించిన మనం, మనకు వాక్యం ఇచ్చేటటువంటి, లేకపోతే వాక్యం అనే ఖడ్గము నేర్పేటటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, 2వ వచనం, వాక్యములోనే అది తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే మనం రూపాంతరము చెందుతాం. ఆ వాక్యమును చదివినప్పుడే మనకు అది సాధ్యపడుతుంది. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉండాలి అనంటే, మనిషిగా మారాలి అనంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యం ఒక్కటే మార్గం, వేరే ఏ మార్గము లేదు. మనం 2 పడవలలో కాళ్ళు పెట్టే అవకాశం చాలా ఈజీ. ముఖ్యంగా మన దేశంలో ఇంకా చాలా ఈజీ. ఒక చిన్న ఘటన చెప్తాను. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన. ఒక అన్నతో మాట్లాడుతున్నాను. కర్నూలులో ఒక సంఘం, మీకు తెలిసే ఉంటుంది, పేర్లు చెప్పను, పెద్ద సంఘం. వారి నాయకులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి చాలా కష్టపడి పరిచర్యను జరిపించి సంఘ స్థాపన చేశారు, కష్టపడ్డారు. పాతకాలపు ఆనాటి సేవకులు కన్నీళ్లతో వాక్యాన్ని విత్తారు. వారి జీవితంతో, వారి జీవన ప్రమాణాలతో ప్రజలను మొరాలిటీలోనికి, లేకపోతే నైతికతలోనికి నడిపించారు. దేవుని వాక్యముతో కట్టారు. ఇప్పుడు 2022వ సంవత్సరం వారి పిల్లల పిల్లలు 2 నుంచి 4 గ్రూపులుగా మారారు. 4 గ్రూపులుగా మారి ఒక ఎత్తేస్తే ఆ ఎత్తుకు పై ఎత్తు ఇంకొకరు వేస్తున్నారు. ఆ వేసిన పై ఎత్తుకు ఇంకొక పై ఎత్తు ఇంకొకరు వేస్తున్నారు. అలా ఒకరిని మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరిది పెత్తనం, ఎవరిది మాట చెల్లాలి, ఎవరిది ప్రాపర్టీ, ఎవరిది డబ్బు అని ఆలోచించటం మొదలుపెట్టారు. సంపద, అధికారం అనగా పెత్తనం, రైట్, మరియు భూమి. ఏ 3 అయితే దేవుడు, ఏ 3 అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు అదలవా అన్నాడు సాతానుతో. ఆ 3టికి ఈరోజు సంఘ నాయకులు తప్పని పడ్డారు, టీవీలకు ఎక్కారు, విలేకరులు వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే, అరే మీ క్రైస్తవులు ఎప్పుడొచ్చినా దీనికోసమే వస్తారా అంటున్నాడు. మీరు వాళ్ళు ఎప్పుడొచ్చినా దీనికోసమే వస్తారు, ఆయన ప్రార్థన చేసుకోవటానికి గొడవలేంటి మీకు ఆయన అడుగుతున్నాడు. ప్రార్థన చేసుకోవటానికి గొడవలేంటి మీకు? ఎవడు పడతాడు, ఎవడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా, మీకేంటి ప్రాబ్లం? ఒక లోకాధికారికి ఉన్నటువంటి ఇంగితము కూడా లేనటువంటి